అస్సలాము అలైకుం గాయ్స్. ఈరోజు మనం నవాబీ సేమియా ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఇవి లచ్చా సేమియా. ఇవి క్రంచ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా చిన్న చిన్నగా క్రంచ్ చేసుకోవాలి. పిస్తా అండ్ బాదం పప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఇవి జీడిపప్పు అండ్ కిష్మిష్. కస్టర్డ్ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అండ్ షుగర్ అండ్ ఇలాచీ మిక్సీ కొట్టుకొని పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాం. ఇందాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ లో ఫ్లేమ్లో ఎర్రగా అవ్వేంత వరకు వేపుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేపుకుందాం. ఇలా ఎర్రగా అయ్యాక ఒక బౌల్లో తీసేసుకుందాం. తర్వాత మనం క్రంచ్ చేసుకున్న సేమియాన్ని అదే నెయ్యిలో వేసుకుందాం. మీకు కావాల్సి వస్తే ఇంకా నెయ్యి వేసుకోండి. ఇలా ఎర్రగా అయ్యాక 3 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాన్ని బౌల్లో తీసుకుందాం. అండ్ తర్వాత స్టవ్ మీద 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఇలా ఒక చిన్న కప్లో కూడా మిల్క్ తీసుకుందాం. ఎందుకు అంటే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయాలి. ఈలోపు మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు ఇందాక మనం తీసుకున్న ఫ్రై చేసిన సేమియాన్ని మీకు ఏ బాక్స్లో కావాలో అందులో ఒక లేయర్గా ఫామ్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేసుకోకుండా మెల్లమెల్లగా సైడ్స్లో కూడా కవర్ అయ్యేలాగా ఒక లెవెల్గా ఫామ్ చేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని కొంచెం మెల్లమెల్లగా ఒక లేయర్గా చేసుకుందాం. ఉన్న కస్టర్డ్ పౌడర్ ఇందాక కప్లో తీసుకున్న పాలలో మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ అయిన తర్వాత పాలలో వేసుకొని మిక్స్ చేద్దాం. ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మనం ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కస్టర్డ్ మిల్క్ని ఇందాక మనం రెడీ చేసుకున్న సేమియా అండ్ గార్నిష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మీద వేసుకుందాం. కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ సేమియాని అప్లై చేసుకుందాం. మిగిలిన డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసుకుందాం. ఇంతేనండి, మన నవాబీ సేమియా రెడీ అయిపోయింది.